హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ద వ్యూ. ఈ రోజు టాపిక్ వచ్చేసి సినిమా ఫైనాన్సెస్. మొన్న ఒక డౌట్ చూసాను భయ్య. ఒక స్టార్ హీరో సినిమా 200 crores గ్రాస్ కలెక్ట్ చేసింది అండ్ ఇంకో స్టార్ హీరో సినిమా కూడా 200 crores గ్రాస్ కలెక్ట్ చేసింది. కానీ రెండు మూవీస్కి షేర్ మాత్రం ఒకటి తక్కువ ఇంకొకటి ఎక్కువ ఉన్నాయి. అదేంటి, సేమ్ ఉండాలి కదా అనే డౌట్ మీకు రావచ్చు. దీని గురించి ఎక్స్ప్లెనేషన్తో పాటు అసలు మూవీ బిజినెస్ ఎలా నడుస్తుంది, అవుట్ రేట్ అంటే ఏంటి, డెఫిసిట్ అంటే ఏంటి, నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ అంటే ఏంటి, అసలు సింగిల్ స్క్రీన్స్ కష్టాలేంటి, ఇలా మొత్తం ఒక సినిమా స్టార్ట్ అయ్యే దగ్గర నుండి రిలీజ్ అయిన తర్వాత వరకు ఉండే అన్ని లెక్కలు అండ్ సరిగ్గా 10 to 20% సక్సెస్ లేని మన ఇండస్ట్రీలో ఇంతమంది ఎలా సర్వైవ్ అవుతున్నారు, ఇవన్నీ ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి భయ్య. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఈ వీడియోని 3 చాప్టర్స్గా డివైడ్ చేసుకుందాం. నెంబర్ 1 ప్రొడక్షన్, నెంబర్ 2 డిస్ట్రిబ్యూషన్, నెంబర్ 3 థియేటర్ బిజినెస్. మీకు కూడా అర్థం అవడానికి చాలా సింపుల్గా ఉంటుంది. సో ఫస్ట్లీ చాప్టర్ నెంబర్ 1 ప్రొడక్షన్. ఒక సినిమా స్టార్ట్ అవ్వాలంటే ముందుగా ఉండాల్సిందేంటి, స్టోరీ. ఒకసారి హీరోకి ప్రొడ్యూసర్కి నచ్చాక ఇంక సినిమా స్టార్ట్ అయిపోతుంది. ఈ రిలీజ్ పక్కన పెట్టేస్తే రిలీజ్కి ముందు ప్రొడ్యూసర్స్ ఖర్చు పెట్టేదేంటి, రెమ్యూనరేషన్స్ అండ్ మూవీ షూట్కి అయ్యే బడ్జెట్, వీటికి ఖర్చు పెట్టాలి. అయితే కొన్నిసార్లు ప్రొడ్యూసర్ దగ్గర ఉన్న డబ్బులు సరిపోకపోవచ్చు, తన దగ్గర మనీ లేకపోవడమో, లేక అంత పెద్ద ప్రాజెక్ట్కి ఒక్కడే మనీ పెట్టలేకపోవడమో, లేదా రిస్క్ తగ్గుతుందనో, ఆర్ రిలేషన్స్ కోసమో, ఇలా ఏదో ఒక రీజన్తో ఇంకొక ప్రొడక్షన్ హౌస్తో కొలాబ్ అవుతారు. ఆ తర్వాత మూవీ నుండి వచ్చిన మనీని వీళ్ళు షేర్ చేసుకుంటారు. ఇదొక పద్ధతి. ఇంకొక పద్ధతి ఏంట్రా అంటే ఒక్కరే ప్రొడ్యూసర్ ఉంటారు, బట్ సినిమాకి బడ్జెట్ పెట్టలేక ఫైనాన్షియర్స్ నుండి మనీ తీసుకుంటారు. రీసెంట్ గా బన్నీవాస్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నెక్స్ట్ వచ్చి త్రివిక్రమ్ అండ్ అల్లు అర్జున్ సినిమా ప్రొడక్షన్ కోసం అల్లు అరవింద్ గారు అండ్ హారిక హాసిని వాళ్ళు ఫైనాన్షియర్స్ అండ్ కార్పొరేట్స్ ని వెతుక్కోవాలంట. కొన్నిసార్లు ఈ ఫైనాన్స్ అనేది కార్పొరేట్స్ నుండి వస్తే, కొన్నిసార్లు బయట వాళ్ళ దగ్గర నుండి, ఇంకొన్నిసార్లు బ్యాంక్స్ దగ్గర నుంచి కూడా వస్తాయి. మనం చాలా సార్లు మూవీ టైటిల్స్ వేసే టైంలో థ్యాంక్స్ టు అని చెప్పి కొన్ని బ్యాంక్స్ పేర్లు వేస్తూ ఉంటారు కదా, అదన్నమాట. ఇవి కాకుండా ఇంకొకటి కూడా ఉంది. ఒక హీరో డైరెక్టర్ ఆర్ హీరో హీరోయిన్ ఇలా సూపర్ హిట్ కాంబోలో సినిమా అంటే బయట నార్మల్గానే క్రేజ్ ఉంటుంది. ఏదో ఒక చిన్న కాంటెంట్ లైక్ సాంగ్, టీజర్, ఇలా ఏదో ఒకటి మూవీ నుండి రిలీజ్ చేసినా చాలు హైప్ అలా పెరిగిపోద్ది. ఇలా ఒక మూవీ షూట్ మధ్యలో ఉన్నప్పుడే మ్యూజిక్ రైట్స్ అని ఆర్ ఏరియా రైట్స్ అని అమ్మేసి డబ్బులు చేసుకుంటారు. కొన్నిసార్లు ఆ డబ్బునే ప్రొడ్యూసర్ మళ్ళీ మూవీ కూడా యూజ్ చేస్తారు. ఇలా ఒక సినిమా ప్రొడక్షన్లో ఉన్నప్పుడు రకరకాలుగా వేరే వేరే రిసోర్సెస్ నుండి ఒక ప్రొడ్యూసర్ మూవీ పైన ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇక షూట్ అయిపోయింది, సినిమా రిలీజ్కి రెడీ ఉంది. ఒక ప్రొడ్యూసర్కి డబ్బులు రావడం స్టార్ట్ అయ్యేది ఇక్కడ నుంచే. ఫస్ట్ శాటిలైట్ రైట్స్ అంటే మన టెలివిజన్ వాళ్ళు కొనుక్కునేది, నెక్స్ట్ డిజిటల్ రైట్స్ ఓటీటీ వాళ్ళు కొనుక్కునేది, ఆడియో రైట్స్కి మోస్ట్లీ సినిమా రిలీజ్కి ముందే బిజినెస్ అయిపోతుంది. నెక్స్ట్ డబ్బింగ్ రైట్స్, వేరే లాంగ్వేజెస్లో మూవీని రిలీజ్ చేయడానికి ఇచ్చే రైట్స్ అనమాట. రీమేక్ రైట్స్, ఇది మోస్ట్లీ సినిమా రిలీజ్ అయ్యాక జరుగుతుంది. కొన్నిసార్లు ప్రివ్యూ చూసో ఆర్ ఆ స్టోరీతో ట్రావెల్ చేసో పక్క ఇండస్ట్రీ వాళ్ళు రీమేక్ రైట్స్ రిలీజ్కి ముందు కూడా కొనుక్కుంటారు. వీటన్నిటికి మించి థియేట్రికల్ రైట్స్ మన దగ్గర ప్లస్ ఓవర్సీస్ కలిపి ఉంటుంది. అండ్ ఫైనల్లీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్. అలా ఇన్ని రకాలుగా ఒక ప్రొడ్యూసర్కి మనీ వస్తుందన్నమాట. కొన్నిసార్లు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కన్నా ముందే మిగతా రైట్స్ అన్ని అమ్మడం వల్ల ప్రొడ్యూసర్కి ప్రాఫిట్స్ వస్తాయి. దాన్నే టేబుల్ ప్రాఫిట్స్ అంటారు. ఇక బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ నుండి వచ్చినంత డబుల్ బోనస్ అనే చెప్పాలి. ఇప్పుడు ఓటీటీ పుణ్యమా అని చెప్పి సగం బడ్జెట్ ఓటీటీస్ నుండే వచ్చేస్తుంది. సో ఫ్లాప్స్ పడిన చాలా మంది ప్రొడ్యూసర్స్ ఇలానే సేవ్ అవుతున్నారు, ధైర్యంగా ఇంకో సినిమా కూడా తీయగలుగుతున్నారు. ఈ ఓటీటీ మీద ఇప్పుడు ఎంత డిపెండ్ అయిపోయారంటే సినిమా థియేటర్ రిలీజ్ లో కూడా ఓటీటీ వాళ్ళు డిసైడింగ్ ఫ్యాక్టర్ అయిపోయారు. ఇదంతా ఒక పెట్ట కథ. అసలు కథ, అసలు చాప్టర్స్ ఎక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. చాప్టర్ నెంబర్ 2 డిస్ట్రిబ్యూషన్. సినిమా షూట్ అయ్యాక రిలీజ్ టైంలో ప్రొడ్యూసర్స్ చేతిలో నుండి డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళ దగ్గర నుంచి ఎగ్జిబిటర్స్ దగ్గరికి మూవీ వెళ్తుంది. మోస్ట్లీ ఎగ్జిబిటర్స్ దగ్గర థియేటర్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ వాడే టర్మినాలజీ ఏంటో చెప్పుకుంటూ వాళ్ళ లెక్కలు కూడా ఏంటో చూద్దాం. ఫస్ట్ ఓన్ రిలీజ్. ప్రొడ్యూసర్కి తన మూవీ మీద బాగా కాన్ఫిడెన్స్ ఉండి ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది, మంచి కలెక్షన్స్ తీసుకొస్తుంది అనే నమ్మకం గనక ఉంటే తన సినిమాని తనే ఓన్గా థియేటర్స్లో రిలీజ్ చేసుకుంటారు వితౌట్ డిస్ట్రిబ్యూటర్స్ ఇంటర్వెన్షన్. ఇందులో రిస్క్ అంతా ప్రొడ్యూసర్దే. హిట్ అయితే ఓకే, కానీ మూవీ ఫ్లాప్ అయితే మాత్రం లాస్ మొత్తం తనే భరించాలి. అందుకే ప్రొడ్యూసర్ కంప్లీట్గా ఓన్ రిలీజ్ చేసుకోకుండా ఏదో ఒక ఏరియా లైక్ నైజాం, యూఏ, సీడెట్, ఆంధ్ర ఏదో ఒక రీజియన్లో మాత్రం ఓన్ రిలీజ్ చేసుకొని మిగతా ఏరియా డిస్ట్రిబ్యూటర్స్కి అమ్మేస్తారు. ఇలా అయితే
ఒకవేళ లాస్ వచ్చినా కూడా తక్కువ ఉంటుందని చెప్పి. ఇక్కడ నైజాం అంటే తెలంగాణ, సీటెడ్ అంటే రాయలసీమ డిస్ట్రిక్ట్స్ ప్లస్ బార్డర్లో ఉన్న వేరే స్టేట్ రీజియన్స్. ఉత్తరాంధ్ర అంటే వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం వస్తాయి. అండ్ మిగిలినవన్నీ ఆంధ్ర అంటారు. నెల్లూరు, ప్రకాశం కలిపి నెల్లూరు. ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు ఇండివిజువల్గా ఉంటాయి. ఓవర్సీస్ అంటే అబ్రాడ్ కంట్రీస్. ఆర్ఓఐ అంటే రెస్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పి హిందీ బెల్ట్ అని కూడా వాడుతూ ఉంటారు. ఇలా ప్రొడ్యూసర్ కంప్లీట్ ఆర్ ఒక్క రీజన్లో ఓన్ రిలీజ్ చేసుకుంటారు. నెక్స్ట్ అడ్వాన్స్ బేసిస్ అంటే ఒక డిస్ట్రిబ్యూటర్ ఎంతో కొంత అడ్వాన్స్ ప్రొడ్యూసర్కి ఇచ్చి ఒక పర్టికులర్ ఏరియాకి సినిమాని కొనుక్కొని రిలీజ్ చేసుకుంటాడు. ఆ తర్వాత వచ్చిన కలెక్షన్స్లో ఎంతో కొంత కమిషన్ డిస్ట్రిబ్యూటర్ తీసుకొని మిగిలింది ప్రొడ్యూసర్కి ఇస్తాడు. ఇక్కడ కూడా రిస్క్ ప్రొడ్యూసర్కే, ఎందుకంటే అడ్వాన్స్ అంటే డిస్ట్రిబ్యూటర్ ఎంత ఇస్తాడండి? టోటల్ రేట్లో మహా అయితే 10 to 20% ఇస్తాడు. సినిమా రిలీజ్ అయ్యే కలెక్షన్స్ వచ్చాక తను ఇచ్చిన అడ్వాన్స్ మీద ఎంతో కొంత కమిషన్ వేసుకొని డిస్ట్రిబ్యూటర్ తీసుకొని మిగతాది ప్రొడ్యూసర్కి ఇచ్చేస్తాడు. సో ఇక్కడ డిస్ట్రిబ్యూటర్కి మైనర్ ప్రాఫిట్స్ అండ్ లాస్ ఉంటుంది, అండ్ ప్రొడ్యూసర్కి మాత్రం హ్యూజ్ ప్రాఫిట్స్ ఆర్ లాస్ ఉంటుంది. నెక్స్ట్ NRA, నాన్ రిఫండబుల్ అడ్వాన్స్. ఇది కూడా సేమ్ అడ్వాన్స్ బేసిస్ లానే, కాకపోతే ఆ అమౌంట్ నాన్ రిఫండబుల్. హిట్ అయితే వచ్చిన కలెక్షన్స్లో ఒక 25% వరకు డిస్ట్రిబ్యూటర్ తీసుకొని మిగతాది ప్రొడ్యూసర్కి ఇచ్చేస్తాడు. ఒకవేళ లాస్ వస్తే ఇక అంతా డిస్ట్రిబ్యూటరే చూసుకోవాలి, ప్రొడ్యూసర్ అసలు ఏం మాత్రం సంబంధం ఉండదు. ఇచ్చిన అడ్వాన్స్ మనీ ఎంత ఎక్కువైనా అది తిరిగి రాదు. కొన్నిసార్లు వాళ్ళు మాట్లాడుకునే దాన్ని బట్టి కూడా ఈ పర్సంటేజెస్ వేరీ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ అవుట్ రైట్ బేసిస్ అంటే ఒక సినిమాని ప్రొడ్యూసర్ కంప్లీట్గా డిస్ట్రిబ్యూటర్కి అమ్మేయడం. ఇక్కడ రిస్క్ అంతా డిస్ట్రిబ్యూటర్దే. సినిమాకి వచ్చిన ప్రాఫిట్స్ అండ్ లాసెస్లో ఇక ప్రొడ్యూసర్కి సంబంధమే ఉండదు, ఏదొచ్చినా డిస్ట్రిబ్యూటరే పడాలి. మేము లాస్ట్ టైం ఒక రీల్లో చెప్పినట్టుగా ఉపేంద్ర గారి ఏ సినిమా మూవీ బడ్జెట్ 1.25 crores అయితే ప్రొడ్యూసర్ సినిమా మీద నమ్మకం లేక యష్ రాజ్ అనే కన్నడ డిస్ట్రిబ్యూటర్కి ఎంతో కొంత లాభానికి అవుట్ రైట్ అమ్మేశారు. కట్ చేస్తే సినిమా రిలీజ్ అయ్యి 20 crores కలెక్ట్ చేసింది. డిస్ట్రిబ్యూటర్కి హ్యూజ్ ప్రాఫిట్స్ వచ్చాయి, కానీ నిర్మాతకి ఏం రాలేదు, అవుట్ రేట్కి అమ్మేశారు కదా. సో ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ మినిమం గ్యారంటీ. ఇందులో ఎగ్జిబిటర్స్ ఆర్ థియేటర్ ఓనర్స్కి రిస్క్ తక్కువ. అంటే డిస్ట్రిబ్యూటర్ దగ్గర 5 lakhsకి ఎగ్జిబిటర్ సినిమా కొనుక్కుంటే 5 lakhs తర్వాత వచ్చే అమౌంట్లో మేజర్ పర్సంటేజ్ ఆఫ్ షేర్ని ఎగ్జిబిటర్ కానీ థియేటర్ ఓనర్ కానీ తీసుకొని మిగతా ప్రాఫిట్ మొత్తం డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చేస్తారనమాట. అండ్ బ్రేక్ ఈవెన్ అంటే నో ప్రాఫిట్ నో లాస్ అని చెప్పి. నువ్వు 10 కోట్లు పెడితే సినిమాకి గ్రాస్ కాకుండా ట్యాక్స్, రెంట్స్ అన్నీ పోను, వచ్చే షేర్ కూడా 10 కోట్లే వస్తే దాన్నే బ్రేక్ ఈవెన్ అంటారు. నెక్స్ట్ హైర్స్. ఈ బీసీ సెంటర్స్లో ఉండే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కొన్నిటికి డిస్ట్రిబ్యూటర్ అనేవాడు అక్కడ ఎగ్జిబిటర్కి ఫుల్ రన్కి అమ్మేస్తాడు. సో రిలీజ్ రోజు ఆ థియేటర్ ఫుల్ అయినా కాకపోయినా ఆ అమ్మిన రేటే హైర్స్ అని చెప్పేసి కలెక్షన్ కింద ఉంచేస్తారనమాట. అండ్ ఇంకొక వర్షన్ ఏంట్రా అంటే కొన్నిసార్లు సి సెంటర్స్లో కలెక్షన్ స్టాకింగ్ కష్టం కాబట్టి ట్రాక్ చేయకుండా ఫుల్ రన్ కింద వేసేస్తారు. నెక్స్ట్ షేర్ గ్యారంటీ. ఇందులో ఎగ్జిబిటర్స్కి చాలా తక్కువ వస్తుంది. అంటే డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఎగ్జిబిటర్ ఒక రేటుకి సినిమా కొంటే రెంట్ పక్కన పెట్టేసి దాని మీద వచ్చిన ప్రాఫిట్స్ మొత్తం డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చేస్తారు. థియేటర్ వాళ్ళకి రెంట్తో పాటు బ్రేక్ టైంలో స్నాక్స్ అండ్ పార్కింగ్ మనీ వస్తుంది. నెక్స్ట్ కార్పొరేట్ బుకింగ్స్. అంటే చాలా కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళ ఎంప్లాయీస్ కోసం బల్క్గా టికెట్స్ పర్చేజ్ చేస్తూ ఉంటాయి. యూజువల్లీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఇలా చేస్తూ ఉంటాయి. రీసెంట్ టైమ్స్లో ఏమవుతుందంటే స్టార్ హీరోస్ ఎస్పెషల్లీ బాలీవుడ్లో కార్పొరేట్ బుకింగ్స్ని కలెక్షన్స్ పెంచుకోవడం అండ్ మ్యానిపులేట్ చేయడం కోసం యూజ్ చేస్తున్నారు. అంటే మూవీకి కలెక్షన్స్ రాకపోయినా ఈ కార్పొరేట్ బుకింగ్స్ పేరుతో ప్రొడక్షన్ కంపెనీ ఆర్ హీరో ఆ పర్టికులర్ సినిమాకి బల్క్గా టికెట్స్ కొనేసి మా సినిమాకి కలెక్షన్స్ గట్టిగా వచ్చేస్తున్నాయో అని తప్పు కొట్టుకుంటున్నారు. దీనివల్ల లాభం ఉంది, నష్టమే కదా అనుకుంటే ఎక్కడే ఉంది మ్యాజిక్. రోజు కలెక్షన్స్ 100 కోట్లు 150 కోట్లు అని చూపిస్తే జనం కూడా ఓహో ఈ సినిమా ఎంత బాగుందేమో అని చెప్పేసి టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు. ఇంకొకటి ఏంటంటే ఈ కార్పొరేట్ బుకింగ్స్ వల్ల మూవీ ఫ్లాప్ అయినా కలెక్షన్ స్టడీగా ఉండడం వల్ల నెక్స్ట్ సినిమాకి కూడా హీరో మార్కెట్ మీద ఏ ఎఫెక్ట్ పడదు. అండ్ కలెక్షన్స్ చూపించి ఓటీటీ, శాటిలైట్ లాంటివి ఇంకా బిజినెస్ అవ్వకపోతే కొంచెం ఎక్కువగా అమ్మచ్చు అదన్నమాట. నెక్స్ట్ డెఫిసిట్. అంటే ఒక సినిమా థియేటర్లో ఆడించాలంటే ఆ థియేటర్కి రెంట్ ఆర్ పర్సంటేజ్ ఇవ్వాలి. ఇప్పుడేమో తెలియదు కానీ మొన్నటి వరకు అయితే రెంట్ బేసిస్ మీదే ఉండేది. సో లెట్స్ సే థియేటర్ రెంట్ అండ్ మూవీ ఆపరేటర్స్ UFO, క్యూబ్ వాళ్ళ రెంట్ కలుపుకొని ఒక డేకి అంటే 4 షోస్కి 1 lakh అవుతుంది అనుకుందాం. అంటే ఆ 1 lakh కన్నా ఎక్కువ వస్తే థియేటర్ వాడు ఆ డబ్బులు డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చేస్తాడు. కానీ ఆ రోజు 4 షోస్ అన్నీ కలిపి 70,000 మాత్రమే వచ్చింది, 70,000 వచ్చింది అనుకోండి. ఆ డిస్ట్రిబ్యూటరే తిరిగి థియేటర్ వాడికి 30,000 ఇస్తాడు, 30,000. అదే డెఫిసిట్ అంటే. అంటే తన సినిమా షో వేసినందుకు ఆ డిస్ట్రిబ్యూటర్కి ఆ రోజు థియేటర్ నుండి 30,000 లాస్ అనమాట. ఇవి డిస్ట్రిబ్యూషన్ లెక్కలు. ఇప్పుడు చెప్పిన ప్రతి పాయింట్ ప్రతి మూవీకి అవ్వదు, వీటిలో ఏవో కొన్ని మాత్రమే ఉంటాయి. అండ్ పర్సంటేజ్ షేర్స్ కూడా సినిమాని బట్టి మారిపోద్ది. చిన్న సినిమాల షేరింగ్ పర్సంటేజ్ ఒకటి ఉంటుంది, పెద్ద సినిమాల షేరింగ్ పర్సంటేజ్ ఇంకోటి ఉంటుంది. అండ్ మనం చాలాసార్లు వినే గ్రాస్, నెట్ అండ్ షేర్ గురించి చెప్పాలంటే ఒక టికెట్ 100 రూపీస్ అనుకుందాం, బేభత్సమైన హిట్ అయిపోయి 2 crores టికెట్ సేల్ అయిపోయినాయి అనుకుందాం. అప్పుడు కలెక్షన్స్ ఎంత? 2 crores into 100 200 కోట్లు గ్రాస్. అంటే
ఇందులో 18% ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కట్ చేయాలంటే 36 crores కట్ చేయాలి. అంటే 200 crores minus 36 crores is nothing but 164 crores in our example. ఇది నెట్. అండ్ ఇందులో 25% థియేటర్ రెంట్స్కి తీసేయాలి. 164 crores-లో 25% తీసేస్తే రఫ్గా 120 crores మిగులుతుందండి. దీన్నే షేర్ అంటారు. అది గ్రాస్ నెట్ షేర్ కొన్న డిఫరెన్స్. అర్థమైంది అనుకుంటా. అండ్ స్టార్టింగ్లో డౌట్ అన్నా కదా, ఎందుకు 2 సినిమాలకి గ్రాస్ సేమ్ ఉన్నా కూడా షేర్లో అంత డిఫరెన్స్ ఉంటుందని చెప్పి. అది చెప్పాలంటే నెక్స్ట్ అండ్ ఫైనల్ చాప్టర్కి వెళ్ళిపోవాలి. చాప్టర్ నెంబర్ 3, థియేటర్ బిజినెస్. అసలు ఎందుకు 2 సినిమాలకి గ్రాస్ ఏమున్నా కూడా షేర్లో అంత డిఫరెన్స్ ఉంటుంది అంటే దానికి వన్ ఆఫ్ ద రీజన్ ఎన్ని డేస్లో ఆ సినిమా ఆ గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది అనే దాని మీద షేర్ బేసే ఉండడం వల్ల. అర్థం కాలేదా? ఈజీ లెక్కౌట్ చెప్తాను, మళ్ళీ ఇందులో హోల్స్ ఎతకండే. ఫర్ సపోజ్ ఒక సినిమా 1 వీక్కి 100 crores గ్రాస్ కలెక్ట్ చేసింది అనుకుందాం. సో ఆ గ్రాస్లో 7 డేస్కి ఉండే థియేటర్ రెంట్, మూవీ ట్యాక్స్ 18%, UFO రెంట్ అన్ని ఎన్ని కట్ చేస్తే ఫర్ సపోజ్ 7 డేస్కి ఇవన్నీ కలిపి వరల్డ్ వైడ్ అన్ని థియేటర్స్ కలుపుకొని ఒక 20 crores అవుతుంది అనుకుందాం. అప్పుడు 100 కోట్లలో 20 కోట్లు కట్ చేస్తే 80 కోట్లు మిగులుద్ది. ఫర్ సపోజ్ అదే 100 crores 2 వీక్స్లో కలెక్ట్ చేస్తే థియేటర్ రెంట్స్, UFO, ట్యాక్స్ అవన్నీ 2 వీక్స్కి పే చేయాలి. అంటే ట్యాక్స్ డబల్ అవుతాయి. ఇందాక 7 డేస్కి 20 crores కట్ అయితే 14 డేస్కి నియర్లీ 40 crores ట్యాక్స్కి పోతే షేర్ మిగిలేది 60 crores మాత్రమే. సో అందుకే 2 మూవీస్కి గ్రాస్ ఏమొచ్చినా కూడా అది ఎన్ని డేస్లో కలెక్ట్ చేసింది అనే దాన్ని బట్టి ఆ మూవీ షేర్స్లో డిఫరెన్స్ ఉంటుందన్నమాట. ఎన్ని ఎక్కువ డేస్ పడితే అంత ట్యాక్స్లు, రెంట్లు కట్టాలి, షేర్ అంత తగ్గిపోద్ది అనమాట. సో అందుకనే ఎన్ని తక్కువ రోజుల్లో కలెక్షన్స్ ఎక్కువ వచ్చేస్తే డిస్ట్రిబ్యూటర్ అండ్ ప్రొడ్యూసర్కి అంత సేఫ్ అనమాట. అందుకేనేమో ఈ స్పెషల్ షోలు, ఓపెనింగ్ వీకెండ్ టికెట్ రేట్ హైక్లు, ఎక్కువ థియేటర్స్లో రిలీజులు ఇలా చేస్తూ ఉంటారన్నమాట ప్రొడ్యూసర్స్. ఇప్పుడు మేము చెప్పిన నెంబర్స్ జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్పా, మనకి తెలియని లెక్కలు బొక్కలు చాలా ఉంటాయి దాంట్లో. అండ్ అప్పట్లో ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ వచ్చేసి 40% ఉండేది. ఇప్పుడు చిన్న సెంటర్స్లో అయితే 12%, పెద్ద ఏరియాస్లో 18% ట్యాక్స్ ఉంటుంది. సో ఇదొక బెనిఫిట్ వాళ్ళకి. కొన్నిసార్లు కొన్ని స్పెషల్ మూవీస్కి ఈ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా ఉంటుంది. గౌతమిపుత్ర శాతకర్ణి మూవీకి ఇలానే స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ ఎగ్జంప్ట్ చేసింది. ఇది కలెక్షన్స్ మ్యాటర్. అండ్ ఈ మొత్తం ప్రాసెస్లో మోస్ట్లీ నష్టపోయేది ఎవరో తెలుసా? ఎగ్జిబిటర్స్, అదే థియేటర్ ఓనర్స్ అండ్ ఆడియన్సే. ఆడియన్స్గా మనం ఎలాగో పట్టించుకోము, ఎందుకంటే సినిమా మీద, సినిమా హీరోల మీద అంత పిచ్చి కాబట్టి. నష్టపోయేది థియేటర్స్ వాళ్ళే. ఒకప్పుడు ఈ థియేటర్ బిజినెస్ షేర్ బేసిస్ మీద ఉండేది. వచ్చిన మనీలో 70% డిస్ట్రిబ్యూటర్కి అండ్ 30% థియేటర్స్ వాళ్ళు తీసుకునేవాళ్ళు. సో ఒక ఫ్లాప్ మూవీతో థియేటర్స్కి లాస్ వచ్చినా నెక్స్ట్ ఇంకో హిట్ సినిమా పడితే కవర్ అయిపోయింది. కానీ ఆ తర్వాత రెంట్ బేసిస్ అన్నారు. ఇదేంటి అంటే సినిమా ఆడినా ఆడకపోయినా, కలెక్షన్స్ వచ్చినా రాకపోయినా ఆ థియేటర్ రెంట్ డిస్ట్రిబ్యూటర్ పే చేయాల్సిందనమాట. ఇది కూడా బాగానే ఉంది. థియేటర్ వాళ్ళకి హిట్స్ అండ్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వాళ్ళ రెంట్స్ వాళ్ళకి వచ్చేసేవి. ఎక్కువ లాభాలు కాకపోయినా సేఫ్ జోన్ లో ఉండేవారు. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే హిట్ సినిమాలకి రెంట్ బేసిస్ అంటూ అండ్ ఫ్లాప్ అయిన సినిమాలకి పర్సంటేజ్ బేసిస్ అనేసరికి ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ కొంచెం సేఫ్ అయినా థియేటర్ వాళ్ళు బాగా నష్టపోతున్నారు. దానివల్ల సినిమా ఎంత పెద్ద హిట్ అయినా థియేటర్ కి రెంట్ తప్ప ఏమీ రావట్లేదు. అండ్ ఫ్లాప్ మూవీకి పర్సంటేజ్ బేసిస్ అంటే థియేటర్ కి 1 డేకి 1 lakh అయింది అనుకోండి, 90,000 కలెక్షన్సే వస్తే అందులో 10,000 లాస్ తో పాటు వచ్చిన 90,000లో కొంత అమౌంట్ డిస్ట్రిబ్యూటర్ కి మళ్ళీ కట్టాలి. సింపుల్ గా సినిమా హిట్ అయితే కలెక్షన్స్ అన్ని వాళ్ళు తీసుకొని థియేటర్స్ కి రెంట్ మాత్రమే ఇస్తారు. అదే ఫ్లాప్ అయింది అనుకోండి, ఆ లాస్ ని థియేటర్ వాడు కూడా భరించాలంటారు. ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ ఎక్కువగా క్లోజ్ అయిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఇదొకటి. ఒక ఎగ్జిబిటర్ పుష్ప, RRR 2 సినిమాలకి 50 lakhs కలెక్షన్స్ తన థియేటర్ నుండి వచ్చాయి అని ఇస్తే తిరిగి ఆయనకి 1,50,000 మాత్రమే ఇచ్చారంట. 50 లక్షలు అక్కడ, 1,50,000 అక్కడ, మిగతా 48,50,000 వాళ్ళు తీసుకున్నారు. హిట్ సినిమాలకి ఇంత తక్కువ వస్తే ఇక ఫ్లాప్ అయిన సినిమాలకి మీరే ఊహించుకోండి. అండ్ దానితో పాటు మిడ్ నైట్ షోస్ అని, బెనిఫిట్ షోస్ అని ఫ్యాన్స్ అందరూ థియేటర్స్ లో రచ్చ చేసి స్క్రీన్స్ పగలగొట్టడం, చించేయడం, సీట్లు అద్దాలు విరగొట్టడం చేస్తూ ఉంటారు. మళ్ళీ అది కూడా థియేటర్ వాళ్ళకే లాస్. వీళ్ళ సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందంటే లాస్ట్ 10 ఏళ్లలో ఆల్మోస్ట్ 2,000 సింగిల్ స్క్రీన్స్ మూసేశారంట. ఈ మల్టీప్లెక్స్లు తెగ పెరిగిపోవడం వల్ల మనకి తెలియట్లేదు అంతే. అందుకే నైజాం థియేటర్ ఓనర్స్ అందరూ ఇక మాకు రెంటల్ బేసిస్ వద్దు, పర్సంటేజ్ బేసిస్ ఇవ్వండి. ఒకప్పటిలాగా 70% to 30% కాకపోయినా మీరు 75% తీసుకొని మాకు మాత్రం 25% ఇవ్వండి అని అడుగుతున్నారు. అండ్ ఈ పర్సంటేజ్ బేసిస్ ఆల్రెడీ మల్టీప్లెక్స్ లో నడుస్తోంది కూడా. వాళ్ళు ఫస్ట్ వీక్ 45% రెవెన్యూ తీసుకొని 55% డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ ప్రొడ్యూసర్కి ఇచ్చేస్తున్నారు. కానీ సింగిల్ స్క్రీన్స్ వాళ్ళు మాత్రం మాకు 25% అయినా ఇవ్వండి చాలు అని అడుగుతున్నారు. అండ్ ఫ్యాన్స్ షో, మిడ్ నైట్ షోస్ వల్ల థియేటర్స్కి ప్రాపర్టీ లాస్ కూడా అవుతుంది. అవి వేయడానికి కూడా భయపడుతున్నారు. ఈ ఇయర్ రిలీజ్ అయిన ఒక పెద్ద సినిమాకి మిడ్ నైట్ షో ఒక థియేటర్లో వేస్తే ఫ్యాన్స్ రచ్చ చేశారంట. అరుపులు, ఫైర్ వర్క్స్ ఇవన్నీ చూస్తుంటే ఫ్యాన్స్ని కంట్రోల్ చేయడానికి పోలీసులను పిలిస్తే వాళ్ళని కంట్రోల్ చేసి అదుపులో పెట్టి
ఇవంతా చేసినందుకు ఒక 10,000 ఇవ్వండి అని అడిగారంట. ఆ థియేటర్ ఓనర్ ఒక షోకి మాకు 6,000 రెంట్ వస్తుందని చెప్తే ఆ పోలీస్ షాక్ అయిపోయారంట. అలా ఉంది సింగిల్ స్క్రీన్స్ పరిస్థితి. వీటికి తోడు ఓటీటీ బూమింగ్ ఒకటి. జనాలు థియేటర్స్కి రావడం తగ్గించేశారు. సో నెక్స్ట్ టైం స్టార్ హీరో సినిమాలకి సింగిల్ స్క్రీన్స్కి వెళ్ళేటప్పుడు సీట్లు వెరగొట్టడం, స్క్రీన్లు చింపేయడం, థియేటర్ ప్రాపర్టీ డ్యామేజ్ చేయడం లాంటివి చేయకండి. మెయిన్గా అద్దాలు పగలగొట్టడం ఇలాంటివి చేయొద్దు భయ్య. మన హీరో సినిమా అక్కడ వేస్తున్నారంటే పూలదండల దగ్గర నుంచి బ్యాండ్, ఆర్కెస్ట్రా, డప్పులు అండ్ కట్అవుట్ కట్టి పాలాభిషేకాలు చేసే ఫ్యాన్స్ ఉన్నారు మన రాష్ట్రంలో. సో హీరోస్ చెప్పే విధంగానే మీరు అలా కట్టేటప్పుడు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అండ్ ఆల్సో మన వల్ల థియేటర్కి ఎలాంటి హాని జరగకూడదు. ఇది కాలేజో స్కూలో కాదు కదా కాషన్ డిపాజిట్ పెట్టడానికి. కమింగ్ బ్యాక్, అప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా పద్ధతులు మారిపోయాయండి. ఒకప్పుడు నిర్మాత ఉంటేనే యాక్టర్స్కి, డైరెక్టర్స్కి వర్క్ ఉంటుందని చెప్పి ప్రొడ్యూసర్స్ అంటే తెగ రెస్పెక్ట్ అండ్ వాల్యూ ఉండేది. ఆ తర్వాత ప్రొడ్యూసర్స్ ఎక్కువ అయిపోయేసరికో ఏమో ఆ వాల్యూ తగ్గిపోయింది. అండ్ ప్రొడ్యూసర్స్ కూడా ఒకప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ మాటకి వాల్యూ ఇచ్చేవాళ్ళు. రిలీజ్కి ముందే ప్రివ్యూ వేసి చూపిస్తే అప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ కొనుక్కునేవాళ్ళు. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్ కొనకపోతే బిజినెస్ చేయడం కష్టం, ప్రొడ్యూసర్ ఒకటే లాస్ తట్టుకోవడం కష్టం కదా. అందుకే అప్పట్లో డిస్ట్రిబ్యూటర్స్కి అంత వాల్యూ ఉండేది. పోను పోను మల్టీప్లెక్సెస్ వచ్చేసాయి, కొత్త కొత్త డిస్ట్రిబ్యూటర్స్ కూడా వచ్చేస్తున్నారు. సినిమా చూపించకపోయినా స్టార్ డైరెక్టర్ అండ్ స్టార్ హీరో అని ఫ్యాన్సీ రేట్స్కి కొనుక్కుంటున్నారు. ఒక పాత డిస్ట్రిబ్యూటర్ వచ్చి నాకు సినిమా చూపించండి, చూపించాకే ఎలా ఉందో చూసి సినిమా నేను కొంటాను అంటే తనకు అమ్ముతారా? లేకపోతే సినిమా చూడకుండానే స్టార్ క్యాష్ చూసి ఫ్యాన్సీ రేట్స్కి కొనేసే డిస్ట్రిబ్యూటర్కి అమ్ముతారా? మీరే ఆలోచించండి. అలా థియేటర్ వైభోగం అండ్ డిస్ట్రిబ్యూటర్స్ వైభోగం పడిపోయింది. సో ఈ ఫీల్డ్లో ముందుకు వెళ్ళాలంటే ఓల్డ్ పద్ధతి, ప్రివ్యూ చూసే పద్ధతి పక్కన పెట్టి గుడ్డిగా సినిమా కొనుక్కోవాలి. హిట్ అయితే ఓకే, ఫ్లాప్ అయితే ఆ ప్రొడ్యూసర్తో ఉండే అండర్స్టాండింగ్ బట్టి ఆ కష్ట సుఖాలు వేరే ఉంటాయి. అది మరి వీడియో. నాకు తెలిసి సినిమా బిజినెస్ వైజ్గా మీకున్న డౌట్స్ చాలా వరకు క్లియర్ అయ్యాయి అని మేము అనుకుంటున్నాం. సింగిల్ స్క్రీన్స్ వాళ్ళు పడే కష్టాలు కూడా తెలిసే అనుకుంటున్నాం. అండ్ మేము చెప్పిన వాటిలో ఏమైనా రాంగ్ ఉంటే కామెంట్లో కరెక్ట్ చేయండి. అండ్ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే, నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే వీడియో గురించి మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా డౌట్స్ ఉంటే అవి కూడా షేర్ చేసుకోండి. ఆల్సో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థైవ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్, టీమ్ థైవ్యూ.